హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా త్రిబుల్ గారి విషయంలో ఏపీలో చాలా చర్చ జరుగుతోంది. ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారనుకున్నారు కానీ బీజేపీ నుంచి ఇవ్వలేదు. అయితే తాజాగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. రఘురామకృష్ణంరాజు గారికి మొన్నటి నుంచి మనం వింటూనే ఉన్నాం, ఆయనకి ఎంపీ టికెట్ బీజేపీ నుంచి ఇవ్వలేదు. సో వేరే అభ్యర్థి పేరు ప్రకటించడంతో చాలా చర్చ జరుగుతోంది ఏపీలో. అయితే తాజాగా ఇప్పుడేం వినిపిస్తుందంటే, సరే ఆయనకి ఎంపీ కాకుండా టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లుగా, అలాగే ఆయనకి తర్వాత ఒకవేళ అధికారంలోకి టీడీపీ వస్తే మంత్రివర్గంలో కూడా ఆయన తీసుకున్నట్లుగా, ముఖ్యంగా హోంశాఖ మంత్రిగా చేయబోతున్నట్లుగా కూడా మనకి హామీ లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సార్ ఎంతవరకు వాస్తవం అంటారు ఇది? ఇప్పుడు ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగిందన్న భావన అందరిలో ఉంది. ఓకే, ఎస్ సార్. ఎందుకంటే ఆయన 4 ఏళ్ల నుంచి పోరాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అసలు సిసలు బద్ధ శత్రువు కింద మిగిలాడు. ఎందుకంటే ఆయన ఏకంగా చంపేయడానికి చూసాడు కాబట్టి. ఈయన కూడా ప్రతిరోజు రంపం కోత కోసేసాడు. వాళ్ళకి చెవిలో జోరేగలాగా చెప్పులో రాయిలాగా ఉన్నాడు వాళ్ళ పట్ల. దాంతో ప్రజల మనసులో ఏదైతే బాధ ఉందో అది ఈ నోట్లోంచి వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఈయన ఓన్ చేసుకున్నారు. ప్రజలకు చేరువయ్యారు. ప్రజలు అందరూ ఓన్ చేసేసుకున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి బద్ధశత్రు ఇతను అనేటువంటిది వాళ్ళందరికీ రిజిస్టర్ అయిపోయింది ప్రజల్లో. ఇక అన్యాయం జరిగింది. అన్యాయం ఎవరు చేశారు? ఇప్పుడు 3 పార్టీలు కూటమి. ఆయన ఏమన్నాడంటే, నేను నరసాపురం సిట్టింగ్ ఎంపీని కాబట్టి కూటమిలో ఎవరికి ఆ సీట్ కేటాయితే వాళ్ళు ఆ కూటమి తరఫున నేను పోటీ చేస్తాను అన్నాడు. అలాగే బీజేపీ పార్టీని ఇచ్చి అనుకున్నప్పుడు కూడా ఆయన బీజేపీని కలుపుతాను ట్రై చేశాడు. బీజేపీ పట్ల టీడీపీ వాళ్ళు మాలాటోళ్ళు, నాకు కూడా బీజేపీ అంటే నేను ఓపెన్గా చెప్తాను. మోడీ గారు, అమిత్ షా అంటే నాకు ఎందుకో విముఖత. బీజేపీ పార్టీ అంటే అభిమానం ఉంటుంది. బీజేపీ పార్టీని ఆదరించిన రోజులు ఉన్నాయి. వాళ్ళ మీద నాకు నెగిటివ్ లేదు. ఈ బ్యాచ్ని చూస్తే కొంతమందిని చూస్తే నాకు పట్టదు. కొంతమంది నాయకులు ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ద్రోహులుగా మిగిలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దొంగడితో స్నేహం చేశారనేటువంటి భావన ఉంది నాకు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబు గారిని వేధించారు. కార్యకర్తలను ఎలా కొట్టి చంపేస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అరాచకం జరుగుతున్నా, దుర్మార్గం జరుగుతున్నా ప్రజలందరికీ ఉన్నట్టే ఆగ్రహం అలాంటి కూడా ఉంది. పైగా అందరూ అసహించుకుంటున్నారు. నేను ఎంత చెప్పాను కదా, అలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఒక సానుకూలత తీసుకొచ్చాడు బీజేపీ మీద. ఈయన మీద అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని వెచ్చించి బీజేపీ కూడా కలవాలి, బీజేపీ కలిస్తేనే ఈ ఆటలు కట్టించగలం అని చెప్తా ఉండి కూడా ఆయన. అప్పుడు జనాలకు మెల్లమెల్లగా ఆగ్రహం కొద్దిగా ఆగ్రహం ఉన్నా కొద్దిగా లెవెల్ అవుతూ వచ్చారు, సరిపెట్టుకుంటానికి ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి నేను వాళ్ళని కలపడానికి ట్రై చేస్తున్నాను, వాళ్ళని బతిమాలుతున్నాను అంటే, నువ్వు ఎందుకే బతిమాలటం, వాళ్ళకి ఏముందని బతిమాలుతున్నాం అనుకున్నాం మేము. అంతే కదా, వాళ్ళకి ఏముంది ఇక్కడ, వాళ్ళు ఎందుకు బతిమాలాలి, వాళ్ళే బతిమాలాలి మమ్మల్ని పెట్టుకుంటారు బాబు అని. యాక్చువల్గా అదే సీన్. కానీ వీళ్ళు అడిగేలా చేశారు అక్కడ. జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించి ఈ చెట్లు కూడా వేస్తుంటే పరిగెట్టుకుంటూ వెళ్తాం కదా ఎవడో ఒకటి దగ్గరికి, అలాగనమాట. అలా చేసి మొత్తం మీద అలాగైతే పొత్తులు కన్ఫర్మ్ అయినాయి. పొత్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈయన బీజేపీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నాడు. సిట్టింగ్ ఎంపీ, ఒక ఎంపీ గ్యారంటీ వాళ్ళకి. రఘురామకృష్ణరాజు గారికి సిట్టింగ్ ఎంపీ ఆయనకున్న ఆదరణ ప్రకారం నరసాపురంలో ఆయన గ్యారంటీ గెలుస్తాడు. మరి దాన్ని బీజేపీ ఆయనకి ఇవ్వాలి కదా. ఇది లాజిక్ అంతే. ఇప్పుడు వాళ్ళ పార్టీలో లేడు ఈయన, మా పార్టీలో లేనివాడికి మేము ఎందుకు ఇస్తామని అడగొచ్చు వాళ్ళు టెక్నికల్గా. ఈయన ఆ పార్టీలో చేరలేదు కాబట్టి వాళ్ళు అనొచ్చు. కానీ మరి వరప్రసాద్ అన్న అతనికి తిరుపతిలో టికెట్ ఇచ్చేసిన తర్వాత చేర్చుకున్నారు కదా మీరు. ఆ లాజిక్ పనిచేయదు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, నిజంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా అతను ఓడించాలని ఉద్దేశం ఉంటే ఒక ఎంపీ సీటు మీరు బీజేపీ ఖాతాలో కావాలంటే రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలి మీరు. ఇది లాజిక్. లేదా మీ సీటు జగన్కి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే ఎవరో దారిపోయి వాడికి ఇవ్వచ్చు, లేకపోతే మీ పార్టీలో ఊరు పేరు లేకపోతే మీ పార్టీలో 40 ఏళ్ళ నుంచి ఉన్న వాడికి ఇవ్వచ్చు. అదే చేశారు ఆ పని వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇది జగన్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా సపోర్ట్ ఉందా అలా అనుకుంటారు ప్రజలు. నువ్వేమన్నా అనుకో. ఇంకో మాట ఏమనపడుతుందంటే, రఘురామకృష్ణరాజు గారికి వితింద బీజేపీలో ఉన్న వాళ్ళే కొంతమంది పేర్లు కూడా చెప్తున్నారు. సోమవీర్రాజు అని, లేకపోతే పురంధరేశ్వరి గారు అని, సీఎం రమేష్, ఇలాంటి వాళ్ళు ఆయనకు అడ్డం పడ్డారు. ఎందుకంటే రేపు మంత్రి పదవులకి రేపు ఎన్డీఏ వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు. అది వస్తుందో రాదో అది వేరే కదా. ముందు ఈయన వస్తే ఇక్కడ ఎంపీ అయిపోతే ఈయనకున్న ఇమేజ్ ద్వారా, వాళ్ళతో ఉన్న సంబంధాల ద్వారా ఈయన ఎంపీ అయిపోతాడని, ఈయనకి రాకుండా అడ్డం పడ్డారని అదొక రూమరు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తొట్టిగా వాళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అటు. నేను నమ్మట్లేదు. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డికి మీద నెపమేసాడు కానీ జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు. జగన్మోహన్ రెడ్డి చెంచాలు చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళకి రఘురామకృష్ణరాజు గారు శత్రువే. ఈయనకి రాకూడదని వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. అలాగా
ఇలాగ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కాపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఉనికి కోసం ఈయన రాకూడదని కోరుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇవన్నీ వెరసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఓకే. ఇప్పుడు ఆయన ఒకడికి పెట్టేసి నా ఒకటిదే నేను చేస్తానంటే కుదరదు కదా, అక్కడ 7 ఎమ్మెల్యేలు ఉంటాయి కింద. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు అనుకోండి, తలకు కథ ఇస్తాడు, పొట్లం ఇదిగో పొట్లం, ఇదిగో పకోడీ పొట్లం, మిఠాయి పొట్లం అన్నీ ఇచ్చి జాతికి వాళ్ళకి ఎంత కొంత ఇవ్వాలి కదా. ఇప్పుడు డబ్బు లేకుండా ఎలక్షన్ ఏముంది, అవునా కదా. ఇప్పుడు వచ్చిన అతను పేరులోనే వరాలు కానీ జేబులో మొరమరాలు కూడా లేవు. వీళ్ళందరికీ అదో బాధ ఇప్పుడు, అవునా కదండి. అక్కడ ఏలూరు సీటు టీడీపీ పొరపాటు ఏం చేసిందంటే, ఏలూరు సీటు అక్కడి నుంచి రాయలసీమ నుంచి లేకపోతే ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టింది ఎంపీగా. లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కదా, బీసీకి ఇవ్వాలన్నా కానీ లోకల్ బీసీలు లేరా, ఇవ్వాలి. పార్టీ నిర్ణయాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే వ్యతిరేకించరు, కానీ మామూలుగా మనం విశ్లేషణ చేయడంలో తప్పులేదు. ఇప్పుడు అక్కడ క్యాడర్ అభిప్రాయం, మేము ప్రజల అభిప్రాయం చెప్తున్నాం, మా గొంతులోంచి వస్తుంది. వాళ్ళు ఎవరన్నా చూసిన వాళ్ళు బాధ కలిగితే బాధ కలగచ్చు కొంతమందికి. అక్కడ బీజేపీకి ఆ సీటు ఇవ్వచ్చాడు. ఎందుకంటే ఒక తపన్ చౌదరి అని ఒక ఆయన ఉన్నాడు, ఒక తపన అంటే అది ఒక సంస్థ, గంగాధర్ చౌదరి ఏదో ఆయన పేరు, కానీ ఆ తపన అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దాన్ని నడిపిస్తూ ఉంటాడు. మీకు అక్కడికి వెళ్తే పెద్ద ఫ్లెక్సీలు కనపడుతుంటాయి. ఆ ఏరియా అంతా మీకు గోడలకి గీడలకి ఫుల్గా వేసేసాడు అన్నీ. ఎక్కడికి వెళ్ళి అయినా ఎవర్రా బాబు నేను అనుకుని నేను ఆ దారిలో వెళ్తుంటే. ఇప్పుడు ఆయన ట్రై చేస్తుండే బీజేపీ నుంచి. ఆ సీటు బీజేపీకి ఇచ్చారనుకో, తపన్ చౌదరి గారు ఎవరో నిలబడతాడో, లేకపోతే ఇంకోటి ఎవరో ఒకరికి ఇచ్చుకుంటారు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి. ఆ 7 ఎమ్మెల్యేలకి కొంచెం తైలం అందిస్తాడో. ఇంధనం అండి, మనిషిని నడిపించే ధనం ఇంధనం ధనం అది. అలాగే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ నిలబడితే టీడీపీ తరఫున టీడీపీ తీసుకుని, ఇప్పుడు నరసాపురం టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ కండిషన్ పెట్టే టీడీపీ ఈయనకి ఇవ్వాలని చెప్పారు అన్నారు. గ్యారంటీ సీట్ కాబట్టి రఘురామకృష్ణరాజు గారు అయితే గెలుస్తాడు కాబట్టి మీకు అది ఇస్తున్నాను, రఘురామకృష్ణరాజు గారు సీట్ ఇచ్చుకోవడం ఏదో వాళ్ళ అగ్రిమెంట్ మాట. వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ అయితే వేరే అభ్యర్థిని ప్రకటించేసింది, వేరే అభ్యర్థిని పెట్టారు. అంటే దాని ఉద్దేశం క్యాడర్కి ఎలాగెళ్తుంది, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర దొబ్బేసిన డబ్బులకే అని అనుకుంటున్నారు. పబ్లిక్కి లోతుగా విశ్లేషణ చేయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదేర్రా రఘురామకృష్ణరాజు గారు ఇవ్వకుండా ఇస్తున్నాడో, వీళ్ళు ఇంకా జగన్ తోటి ఉన్నారా బాబు, జగన్కి ఇచ్చేద్దామని చూస్తున్నారు ఈ సీటు అనుకుంటారు, అవునా కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలాగ ఉంటుంది? అలాంటి వార్తలు కూడా వినపడిచాయి. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో ఉన్నాడో, అతనికి సీట్ ఇవ్వాలి, ఇవన్నీ శుద్ధపోసు చుప్పిని శుద్ధపోసు నేను ఏదో అవుతుంది. అలాంటి ఇక్కడ ఎలక్షన్లో కుదరదు. అవతల ఎలాంటి ఉన్నాడు అక్కడ, మీరు అతనితో ఉన్నారని ప్రజల అభిప్రాయం ఉన్నప్పుడు అది మీరు మాపుకోవాలా. పైగా మోడీ గారు వచ్చిన సభలో గందరగోళం అయితే కూడా చర్యలు లేవు. పోలీసు వాళ్ళు ఇష్టమైనట్టు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన కంటైనర్ తనిఖీ చేయట్లేదు. ఒక పక్కన లొకేషన్ రోజుకి 4 సార్లు చేస్తున్నారు. ఇదంతా చూసి ఈ ఆఫీసర్లు మార్చాలా. ఇంత తతంగం ఉండగా ఈ వ్యవహారం అంతా వదిలేసి మీరు ఈ సీట్ల విషయంలో కూడా జగన్కి అనుకూలంగా అనిపిస్తుంది. ఇంకో పక్కన టీడీపీకి వ్యతిరేకులైన సోమవీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలా పని చూసుకోండి అన్నట్టు తోస్తారు. అంతవరకు పర్లేదు. వాళ్ళకు కూడా ఇచ్చుంటే పొత్తి ఇవాళ పెటాకలైపోను. ఓకే సార్, అంటే ఇప్పుడు అదంతా పక్కన పెడితే ఎలాగో సీట్ అయితే ఇవ్వలేదు. బట్ టీడీపీ నుంచి ఇంతకాలం ఎంపీగా ఉన్న ఆయన త్రిపులార్ గారు ఎవరైతే ఎంపీగా ఆల్రెడీ గెలిచారు కాబట్టి సార్, ఆయన అసలు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా, టీడీపీ నుంచి ఇవ్వబోతున్నారని వార్తలు. ఇప్పుడు యాక్చువల్గా టీడీపీ నుంచి తర్జన భర్జనలు జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈయనకి ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి అంటే, రఘురామకృష్ణరాజు గారు ప్రాపర్టీ అండి, గెలుపు గుర్రం. ఓకే, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారా? ఆ గెలుపు గుర్రాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి ఏ పార్టీ అయినా. బీజేపీ మాకు వద్దు, జగన్ ఇష్టం మాకు అన్నారు వాళ్ళు. జగన్ వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు బద్ధ శత్రువు. నువ్వు జగన్ ఓడించాలనుకున్నావు కూడా వాళ్ళ క్యాండిడేట్ని ఓడించాలంటే ఈయన పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోలేదంటే అనుమానం, ప్రజలకు అనుమానం రావడానికి కారణం ఇదొకటి. 2 కొన్ని సీట్లు అనపర్తి సీటు అక్కడ ఇంకెవరు దొరకలేదా మంచివాళ్ళు, మీ పార్టీలో లేరా, లేకపోతే మీ పార్టీ మంచివాడు ఉన్నా కాడ మీరు ఇచ్చుకోండి. అది కూడా వీక్. రాజమండ్రి పార్లమెంట్ తగ్గుతుంది దెబ్బది. ఇప్పుడు వీళ్ళు చాలా బీజేపీ వాళ్ళు ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి జగన్ బ్యాచ్ అని అనుకుంటున్నారు అందరూ. వీళ్ళు జగన్ తోటే ఉన్నారు, వీళ్ళు దొంగల బ్యాచ్ రా బాబు వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఆ మచ్చ నుంచి ఆ మరక మీరు చెరుపుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఓవర్గా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు పోలీసు కూడా ఒక తప్పు చేయడం 100 మంది పోలీసులు సస్పెండ్ చేసేయాలి. మీరు అలాంటి పనులు చేస్తేనే మిమ్మల్ని నమ్ముతారు ఇప్పుడు జనం. మీరు అలాంటి ఏమీ చేయకుండా పొత్తులో ఉన్నాం, జగన్ గిఫ్ట్ ఇస్తాం ఈ సీట్లన్నీ, ఆడు మావోడే మీరు మావోళ్ళే అనుకున్నారనుకో, వీళ్ళు ఎవరు గెలవరు. అక్కడ ఎవడో ఇండిపెండెంట్ అతను ఇంకా టైం ఉంది కదా. అంటే సార్ వాళ్ళ పార్టీ నాయకులను ఓడించడానికి బీజేపీ వాళ్ళు ఎందుకు ట్రై చేస్తారు సార్? వాళ్ళు గెలవాలని అనుకుంటారు. మరి గెలవాలనుకున్న శాస్త్రంలో ఏం కాదు కదా, మరి ఆ పద్ధతి ఇది కాదు కదా. గెలవాలనుకున్నప్పుడు అతను ఎలా గెలుస్తాడు? నరసాపురంలో
ఆ 7 ఎమ్మెల్యేలు ఎవరు అతని ఊరేగింపులో మాకు ఈ వద్దురా బాబు అంటున్నారు వాళ్ళు. ఓకే. నీ ఇష్టం. ఇప్పుడు ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, నీ ఇష్టం అది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి ఉన్నాయి కదా ఇక్కడ. పైగా మీరు 10 సీట్లు తీసేసుకున్నారు, అక్కడ ఏం సీన్ లేకపోయినా కానీ. ఆ 10 సీట్లు మీ ఇష్టం నుండి ఇచ్చారు, 4 వాళ్ళు ఇష్టం నుండి ఇచ్చుకున్నారు. ఆ 6 సీట్లు 4 గెలిచే అవకాశం ఉంది. మీరు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి మా ఇష్టం నుండి చేస్తామంటే అసలు పొత్తే ఉండదేమో డౌట్ నాకు. చివరికి వచ్చేటప్పటికి పని చూసుకోండి అంటారు వాళ్ళు, శృతి మించిపోతే. అదిరిందయ్యా చంద్రం అని వస్తాయి మీ టీవీల్లోనూ. నాకు అనిపించింది అలాగా. ఎందుకంటే ఒకసారి 2009 అలాగే ఒకసారి జలక్ కేసీఆర్ గారు ఓవర్ యాక్షన్ చేస్తే పని చూసుకోమని చెప్పారు. ఇది తెగిదాకా లాక్కూడదు. ఇంకా ఇది రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తి వల్ల ఈ వివాదం, అతన్ని మీరు అకామిడేట్ చేయలేకపోతే ఎవరన్నా, ఇది ఓవరాల్గా బీజేపీ మేము పోతుంది నెపం. తర్వాత పాప భారం మోయాల్సింది టీడీపీ మోయాలి. ఎందుకంటే అరే ఇంత పోరాడాడు జగన్ ఓడించాలనుకున్నాడు, అతను మీరు కాపాడలేకపోయేటి అనుకుంటారు. యాక్చువల్గా వీళ్ళకి సంబంధం లేదు, బీజేపీ కూడా సంబంధం లేదు, ఈయన ఏ పార్టీలో లేడు కాబట్టి. కానీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడానికి ప్రజల తరపున పోరాడిన వ్యక్తిని వీళ్ళు అకామిడేట్ చేయలేకుండా అతను పక్క తోస్తారంటే వీళ్ళని ఎలా నమ్మాలనేటువంటి ఒక భావన వస్తుంది. దీనికి ఈయన డిమాండ్ చేసే హక్కు లేదు నిజంగానే, ఎవరిని బీజేపీ నిమ్మన హక్కు లేదు, ఎందుకంటే ఆయన ఆ పార్టీలో లేడు కాబట్టి. అలాగే టీడీపీని హక్కు లేదు, టీడీపీలో లేడు కాబట్టి. కానీ నైతికం ప్రజల కోణంలో ఆలోచించాలి. ఇతను పోరాడాడు కదా ప్రజల తరపుని, లేకపోతే ఆయన కోసమే పోరాడినా, జగన్కి వ్యతిరేకం కదా. నువ్వు జగన్ ఓడించాలనుకున్నప్పుడు జగన్ వ్యతిరేకంగా ఉన్నవాడు కాకుండా దాన్ని పోయి దాని తీసుకొస్తాం ఏంటి? మీకు అనిపించదా అలాగా? ఇక్కడ నేనేమనుకుంటానంటే, ఒకవేళ టీడీపీ పొత్తు ధర్మం పాటిస్తారు వాళ్ళు, రాజకీయ పార్టీలు పొత్తులో పెట్టుకున్న తర్వాత జనసేన చాలా స్ట్రిక్ట్గా చెప్తారు వాళ్ళు పొత్తు ధర్మం పాటించమని. పొత్తు ధర్మం పాటించమని వాళ్ళు ఆదేశాలు ఇస్తే ఆ క్యాడర్ ఏం ఆలోచిస్తుందంటే అక్కడున్న క్యాండిడేట్ని కూడా చూస్తారు. ఆ క్యాండిడేట్ గుణగణాలు, అతని రాజకీయ చరిత్ర, అతను మోడస్ ఆపరండి, అతని భావజాలం అన్నీ గమనించుకుని ఓట్లేస్తారు. లేదా ఇప్పుడు అనపర్తి క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, టీడీపీ మేము విషమే కక్కివాడు అతను, అలాంటి ఏం చెప్తారంటే అక్కడ ఎవడన్నా ఇండిపెండెంట్ వేసేయడంకో అడిగేస్తారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు RRR గారు కూడా అంటే ఆయన ఎంపీగా ఎవరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందంటారా? గ్యారంటీ గెలుస్తాడు ఆయన. గెలవడం కాదు సార్, అసలు ఆయన పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. చేస్తాడు, ఎందుకు చేయడు? ఇప్పుడు మీరు ఏం చేస్తాడు వేరే ఖచ్చితంగా. నరసాపురం నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి? నేనేమనుకుంటానంటే టీడీపీ అతనేం వదిలిపెట్టదు, డెఫినెట్గా ఆయనకి అకామిడేట్ చేస్తారు. అది ఏదనేటువంటి చూడాలా. నేనేమనుకుంటున్నానంటే 2 ఛాన్సులు ఉన్నాయి. నరసాపురంకి ఇచ్చిన బీజేపీని ఏలూరుకి ఇవ్వచ్చు. ఏలూరులో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 7 14 సీట్లు కంఫర్టబుల్గా గెలుస్తారు. ఆ ఛాన్స్ ఎందుకు వదులుకుంటారు? అంచేత అంతా మంచిగా జరుగుద్దని నేను అనుకుంటున్నాను. లేదా ఆయనకి అసెంబ్లీ అకామిడేట్ చేస్తారు. ఇప్పుడు ఎంపీ స్థాయి మనిషిని పెద్ద బేరింగ్ని తీసుకొచ్చి చిన్న స్కూటర్కైనా, కారు బేరింగ్ స్కూటర్కైనా, స్కూటర్ బేరింగ్ కారుకి వేస్తే 2 పోతాయి. అవునా కదా? అందుకే ఆయన అసలు విముఖత వ్యక్తం చేస్తారేమో. ఇప్పుడు మీకు బేరింగ్లు అంటే చలవకపోవచ్చు. ఇప్పుడు కారుకు కొన్ని బేరింగ్లు ఉంటాయి, అది తీసుకొచ్చి స్కూటర్కి వేసేమనుకో పనిచేయదు కదా. అలాగే స్కూటర్ బేరింగ్ తీసుకెళ్ళి కారుకి వేస్తే 2 చెడిపోతాయి. కాబట్టి అది ఆలోచిస్తారో. మనకన్నా చాలా తెలివైన వాళ్ళు రాజకీయ పార్టీ, చంద్రబాబు గారు ఇలాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నాయి. మనకేమనుకుంటున్నాం, వాళ్ళు అలాగే అనుకుంటున్నాం. వాళ్ళు ఏం చంద్రమండలం నుంచి ఏం దిగిరాలేదు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు గమనిస్తారో. అయితే మాకు కొంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మేము ఇలా జరుగుతుందండి బాబు అని చెప్తాం. వాళ్ళు క్యాడర్ కానీ నాయకులు కానీ మూసుకుని కూర్చుంటారు. ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, ఎన్టీ రామారావు గారిని పక్కన పెట్టిన క్యాడర్ టీడీపీ అంటే, అంచేత వాళ్ళు ఎవరిని లెక్క చేయరు అని నేను అనుకుంటున్నాను. నేను మొత్తానికైతే చూద్దాం. మొత్తానికి RRR గారి విషయంలో చర్చ చాలా జరుగుతుంది. అసలు ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా, పోటీ చేస్తారా, పార్టీ నుంచి చేస్తారా, ఇండిపెండెంట్గా చేస్తారా, ఇవన్నీ చాలా ప్రశ్నలు అయితే మనకి వినిపిస్తున్నాయి. అంటే త్వరలోనే అంటే ఎంపీగా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా అని కూడా ఒకటి అంటే ఆయన అంటే ఈ లోపల ఏమవుతుందంటే రఘురామకృష్ణరాజు గారు కూడా కొంత సమయం పాటించి ఓపిక పట్టాలి. డెఫినెట్లీ సార్. ఎస్ సార్. అందుకనే చూద్దాం, కొంత టైం, ఇంకా కొన్ని రోజులు పోతే మొత్తానికి అభ్యర్థుల ప్రకటనపై ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి. సో RRR గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఆయన ఏ స్థానంలో, అంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ, ఇవన్నీ కొన్ని రోజులు అయితే తేలబోతున్నాయి కాబట్టి చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.